తెలంగాణలో 2 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగబోతున్నాయి. వాస్తవానికి ఇటీవల అసెంబ్లీ ఎన్నికల తర్వాత 4 స్థానాలు ఖాళీ అయ్యాయి. గవర్నర్ కోటా కింద 2 సీట్లు కూడా ఉన్నాయి. అది ఇప్పుడు ఎన్నికలు జరగబోతున్నవి అసెంబ్లీ కోటా నుంచి. తెలియని వారి కోసం శాసన మండలి కాంపోజిషన్ కూడా చెప్పాలి. శాసన మండలిలో 4 రకాల సోర్సెస్ నుంచి ఎమ్మెల్సీలు వస్తారు. కొంతమందిని అసెంబ్లీలో నియోజకవర్గం నుంచి ఎన్నుకుంటారు, అంటే ఎమ్మెల్యేలు ఎన్నుకుంటారు. 2 టీచర్లు లేదా గ్రాడ్యుయేట్లు ఎన్నుకుంటారు. టీచర్లు 3 ఎన్నుకుంటారు, గ్రాడ్యుయేట్లు తెలంగాణలో 3 ఎన్నుకుంటారు. అలాగే లోకల్ బాడీస్ నుంచి ఎన్నుకుంటారు. ఇవి కాక గవర్నర్ కోటా ఉంటారు, అంటే మొత్తం 5 రకాల సోర్సెస్. గవర్నర్ కోటా నామినేటెడ్ కూడా తీసుకుంటే ఎలక్టెడ్ 4 సోర్సెస్ నుంచి ఎలక్ట్ అవుతారు. ఇప్పుడు పల్లా రాజేశ్వర్ రెడ్డి ఎమ్మెల్యేగా ఎలక్ట్ కావడం వల్ల ఖమ్మం, నల్గొండ, వరంగల్ సీటు ఖాళీ అయింది. కసిరెడ్డి నారాయణ రెడ్డి ఎలక్ట్ కావడం వల్ల మహబూబ్ నగర్ జిల్లా స్థానిక సంస్థల సీటు కూడా ఖాళీ అయింది. గవర్నర్ కోటా కింద గత ప్రభుత్వము దాసోజు 7 సత్యనారాయణను నామినేట్ చేస్తే గవర్నర్ రిజెక్ట్ చేయడం వల్ల ఆ 2 సీట్లు కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రతిపాదించడానికి అవకాశం ఏర్పడింది. ఈ 2 కాక కడియం శ్రీహరి, కౌశిక్ రెడ్డి కూడా 2 ఎమ్మెల్యేలుగా ఎలక్ట్ కావడం వల్ల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి, అంటే ఎమ్మెల్యేలు ఎలక్ట్ చేసుకునే 2 ఎమ్మెల్సీ సీట్లు ఖాళీ అయ్యాయి. సాధారణంగా 2 ఎమ్మెల్సీ సీట్లు ఖాళీ అయ్యాయి కనుక రెండిటికి కలిపి ఒకే ఎన్నిక పెట్టాలి. పెడితే ఇప్పుడున్నటువంటి అసెంబ్లీ స్ట్రెంత్ బట్టి ఒక సీటు కాంగ్రెస్కి వస్తే ఒక సీటు ఆటోమేటిక్గా కాంగ్రెస్ ఏతర పక్షాలకు వస్తుంది, బీఆర్ఎస్కి వస్తుంది. కానీ ఎన్నికల సంఘం చెప్పింది ఏంటి, ఈ 2 విడివిడిగా చూడాలి అని ఎన్నికల సంఘం ఇన్స్ట్రక్షన్ ఇచ్చింది. అంటే 2 విడివిడిగా చూడాలి అంటే అర్థం ఈ 2 సీట్లకు విడిగా ఎన్నికలు జరుగుతాయి. ప్రతి సీటుకు కూడా 119 ఎమ్మెల్యేలతో కూడిన నియోజకవర్గం ఉంటుంది. అంటే ఈచ్ సీట్కు 119 ఎమ్మెల్యేలు పోటీ చేయాలి. అంటే 2 సీట్లకు కలిపి ఎన్నికలు జరిపితే ఏమవుతుందంటే 119 ఎమ్మెల్యేలు ఫస్ట్ ప్రిఫరెన్స్, సెకండ్ ప్రిఫరెన్స్ ఇవ్వడం ఉంటుంది. అలా కాకుండా ఇవి విడిగా జరుగుతాయి. అందువల్ల 119 మంది కలిసి ఒక ఎమ్మెల్సీ స్థానానికి సెపరేట్గా ఓటేస్తారు. మళ్ళీ 119 ఎమ్మెల్యేలు 2వ ఎమ్మెల్సీ స్థానానికి కూడా సెపరేట్గా ఓటేస్తారు. దీనివల్ల జరిగేది ఏంటంటే కాంగ్రెస్ అధికారంలో ఉంది, 65 సీట్లు ఉన్నాయి కనుక 2 ఎమ్మెల్యే సీట్లు కూడా గెలుచుకుంటుంది. అందువల్ల బీఆర్ఎస్ వెంటనే హైకోర్టుకి వెళ్ళింది. కానీ హైకోర్టు కూడా బీఆర్ఎస్ పిటిషన్ కొట్టేసింది. ఎందుకంటే ఇటీవల ఉత్తరప్రదేశ్లో కూడా ఇలా ఖాళీ అయిన ఉప ఎన్నిక జరిగిన సీట్లలో విడిగా జరిపారు. బీజేపీకి అది అడ్వాంటేజ్గా కూడా వచ్చింది. అందువల్ల ఇప్పుడు కాంగ్రెస్కు అదనంగా ఒక సీట్ రాబోతోంది ఈ విడిగా ఎన్నికలు జరపడం వల్ల. మరి ఎందుకు ఇలా విడిగా ఎన్నికలు జరుపుతారు అంటే ఇది ఉప ఎన్నిక. ఉప ఎన్నిక వేరు, 2 ఏళ్లకోసారి 1/3 ఆఫ్ ఎమ్మెల్సీలు రిటైర్ అవుతారు. ఆ ద్వైవార్షిక ఎన్నికలు అంటారు, బైఎన్నియల్ ఎలక్షన్స్ వేరు. బైఎన్నియల్ ఎలక్షన్స్లో 2 సీట్లో 3 సీట్లో ఖాళీ అయితే ఆ 3టికి ప్రిఫరెన్షియల్ ఓటింగ్ సిస్టమ్ కింద ఓటింగ్ జరుగుతుంది. కానీ ఇది ఉప ఎన్నిక. ఉప ఎన్నికలు ఎలా ఉంటుందంటే ఒక టర్మ్లో 2 ఏళ్ల తర్వాత ఏ కారణ రీత్యా ఖాళీ అయితే బై ఎలక్షన్ జరిగితే వారు మొత్తం మళ్ళీ 6 ఏళ్ళు ఉండరు, మిగిలిన పీరియడ్కు మాత్రమే ఉంటారు. అందువల్ల ఇవాళ కడియం శ్రీహరి సీటు ఖాళీ చేసిన సీటు అది సెపరేటు, కౌశిక్ రెడ్డి ఖాళీ చేసిన సీటు కూడా సెపరేట్. అందువల్ల ఈ రెండింటికి టెన్యూర్ ఒకే రకంగా కూడా ఉండదు. అందువల్ల 2 విడివిడిగా జరపాలి. మీరు సెక్షన్ 151 ఆఫ్ ద రిప్రజెంటేషన్ ఆఫ్ ద పీపుల్స్ యాక్ట్, ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 151 చదవండి. చాలా క్లియర్గా ఏదైనా ఒక ఎమ్మెల్సీ స్థానానికి ఉప ఎన్నిక జరిగితే ఆ స్థానానికి ఎలక్టోరల్ కాన్స్టిట్యున్సీని సెపరేట్గా కాన్స్టిట్యూట్ చేసి విడిగా ఎన్నికలు జరపాలని క్లియర్గా ఉంది. అందువల్ల గతంలో ఎప్పుడైనా పొరపాటున జరిపితే అది వేరే విషయం. రూల్ మాత్రం ఖచ్చితంగా విడిగా జరపాల్సిందే. అందువల్ల రాజ్యాంగంలో ఉన్నటువంటి ప్రొవిజన్ ఇది. చట్టంలో ఉన్నటువంటి ప్రొవిజన్, ప్రజా ప్రాతినిధ్య చట్టం సెక్షన్ 151 ఆఫ్ ద రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్లో క్లియర్గా ఉంది విడిగా జరపాలని. అందుకే హైకోర్టు కూడా ఈ పిటిషన్ను స్వీకరించట్లేదు కూడా.
తీర్పు తర్వాత సంగతి కొట్టేసింది, అడ్మిట్ కూడా చేసుకోలేదు. ఎందుకంటే రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ ఇంత క్లియర్గా ఉండగా ఎన్నికల సంఘాన్ని ఎలా తప్పుపట్టగలం? ఎన్నికల సంఘం కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉండటానికి పనిచేయదు కదా. యూపీలో చేసింది, తెలంగాణలో చేసింది. యూపీకి బీజేపీలు ఉపయోగపడవచ్చు, ఇక్కడ తెలంగాణలో కాంగ్రెస్కి ఉపయోగపడవచ్చు. ఉపయోగపడడం అనేది ఎన్నికల సంఘం చేసిన పని వల్ల కాదు, చట్టం ఆ రకంగా ఉంది కనుక చట్టం ప్రకారమే ఎన్నికలు జరుగుతాయి.